నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. సీదిరి అప్పలరాజు 47 వయసు, 1981 బోర్న్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. ఎందుకంటే చెక్ చేసుకోవాల్సి వస్తుంది వీళ్ళ గురించి. 1981, 46, 47 వయసు, 18 కొడుకు, ఒక యాక్సిడెంట్. ఇది వరకు మంత్రిగా పనిచేసి ఎంతో కొంత జ్ఞానం, డబ్బులు బాగానే సంపాదించుకుని ఉండాలి. డబ్బులు అయితే బాగానే సంపాదించుకున్నాడు సీదిరి. కానీ కొడుకుని తీసుకొచ్చి యాక్సిడెంట్ చేసామని తర్వాత కాళ్ళు కీళ్ళు ఇరక్కొట్టకుండా, లేకపోతే పోలీసులకు సరెండర్ చేయకుండా డ్రామా చేశాడు. విపరీతమైన డ్రామా. ఇతని పైన ఈ కేసులో లొసుగుగా పార్టిసిపేట్ చేసిన పోలీసుల్ని సస్పెండ్ కూడా చేస్తారు ఇద్దరిని. ఆ యాక్షన్ కూడా అయిపోయింది స్వాహా. కొడుకేమో నేను బాగానే ఉన్నాను నాన్న అంటే లేదని స్ట్రెచ్చర్ డ్రామా నడిపాడు సీదిరి. ఎంత డ్రామా అండి, ఆ రోజు చూస్తానే ఉన్నాం అందరం. కొడుకుని తప్పించేసి ఇంకొక అతను నిరికిచ్చేశాడు కేసులో. పోలీసులు కూడా కోఆపరేట్ చేశారు దానికి. ఈరోజు సస్పెండ్ అయ్యారు. కానీ అసలు బయటపడపోయి ఉంటే ఇంకొకటి బలై ఉండేవాడు. ఇలా కొడుకు చేసిన డ్రామాకి, వీడు చేసిన హిట్ అండ్ రన్ కేసుకి ఇంకొకటి బలై ఉండేవాడు. ఇది రాష్ట్రం అంతటా చూసింది. ప్రయోజనం ఏంటి దీనివల్ల? ఏమన్నా ప్రయోజనం ఉందా? ఎక్కడా ఉండదు. పోనీ వైసీపీలో ఉన్న కొంచెం అన్న విజ్ఞత అనేది ఏడుస్తుందా? అది లేదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సీదిరి అప్పలరాజు అసలు మనిషినే మార్చేశాడు అక్కడ యాక్సిడెంట్ అనే విషయాన్ని ఖండించడు. ఇతని పైన పెట్టిన కేసుల మీద ఏడుస్తాడు ఎప్పుడు చూసినా చిన్నపిల్లాడని. భూమి మీద పుట్టి 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కడు మేజరే. వాళ్ళ జీవితానికి వాళ్లే బాధ్యత వహించాలి. వహించిన తర్వాత ఇంకొకళ్ళ ప్రాణాలు తీస్తామంటే శిక్షకి అర్హులే. ఈ విషయాన్ని మర్చిపోయి సీదిరి అప్పలరాజు, మర్చిపోవడం కాదు, ఓవర్ యాక్షన్. ఆ బాధితుల కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయి ముందు లక్షల్లో ఇస్తానడు, తర్వాత 1 లక్ష ఇచ్చి ఇంటికి పని మనిషిగా తెచ్చుకుందాం వాళ్ళ కోడల్ని, అంటే చనిపోయిన అతని భార్యని. రాష్ట్రం అంతా చీయంది ఇతన్ని చూసి. ఇతన్ని ఏ రకంగా నిజంగా ట్రీట్ చేయాలి నాకు అర్థం కావట్లా. కొడుకుని తప్పనిసరి పరిస్థితుల్లో ఐసీయూ డ్రామా చేశాడు. దెబ్బలు తగిలిపోయినాయి అన్నాడు. మొత్తం డ్రామా నడిపిన తర్వాత ఎప్పుడైతే పోలీసులు ఎంటర్ అయిపోయారో తీసుకెళ్ళిపోయి సరెండర్ చేశారు. ఈ సీదిరిని అరెస్ట్ చేయడానికి ఎన్నాళ్ళు పడద్దండి? మన కుటుంబాలు కామన్ పర్సన్ ఎవడన్నా కూడా ఇలాగే డ్రామా నడిపి ఏకంగా యాక్సిడెంట్ చేసినండి మార్చేసి ఇంకొకళ్ళని పెట్టి డ్రామా చేద్దాం అనుకున్న పైన ఎంత తొందరగా కాలర్ పుచ్చుకుని ఈడ్చుకుని లాక్కెళ్తారు. స్పాట్లో వేసుకెళ్ళరా? మీనమేషాలు లెక్క పెడతారా? పోలీసులు లీవ్లో ఉన్నారని ఎదురు చూస్తారా? లేకపోతే ఈ సీదిరి అప్పలరాజు ఒక్కడే దొరకడా? కొంచెం ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు పారిపోతానే ఉంటారు. వీళ్ళకి మర్యాద ఇవ్వాలి మళ్ళీ మనం. అండ్ మన కర్మ ఏంటో తెలుసా? అసలు కర్మ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ నుంచుంటారు వీళ్ళందరూ. అన్నీ పక్కన పడేసి వచ్చే ఎన్నికల నుంచి మాకు ఓట్లేండి అడుగుతారు వచ్చి మళ్ళీ. ఈ సీదిరి అప్పలరాజు మానసిక వైకల్యం అన్నది నేను అసెంబ్లీలోనే చూశాను. వేయండి ఇక్కడ. నేను డాక్టర్ అధ్యక్ష, నాకు తెలుసు ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి, ఇది ఒక జబ్బు అధ్యక్ష. ఇట్స్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ. మీరు దయచేసి ఈ శాసనసభ ఆవరణలో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించి ముందుగా ఆయనకి పరీక్షలు చేయించి హాస్పిటల్లో జాయిన్ చేయించి జబ్బు నయమైన తర్వాత మళ్ళీ ఈ అసెంబ్లీకి తీసుకొని వస్తే ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ మంచిదని. చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా ప్రాబ్లం ఉంది, అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి, లేకపోతే ఇక్కడ ఉన్న శాసనసభ్యులకి చాలా ప్రమాదం అని చెప్పాడు. ఇంత ప్రమాదకరమైన సీదిరి అప్పలరాజుని ఇప్పటిదాకా అరెస్ట్ చేయాల. ఇప్పటిదాకా తప్పనిసరి పరిస్థితుల్లో తన కొడుకు సరెండర్ అయ్యాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంత కథ నడిపి కొడుకును కూడా పెడదోరణ బట్టి కొంచెం కూడా విజ్ఞత బాధ్యత నేర్పించకుండా ఒక తండ్రిగా ఫెయిల్ అయ్యి, ఒక మాజీ మంత్రిగా ఫెయిల్ అయ్యి, ఒక ప్రజాప్రతినిధిగా ఫెయిల్ అయ్యి, ఒక మనిషిగా ఫెయిల్ అయ్యి ఇలాంటి వ్యక్తి సొసైటీలో తిరుగుతున్నాడంటే మనకు హార్మ్ఫుల్. ఏమోనండి, విచిత్రం ఏంటంటే మామూలు తప్పిపోతే ఇలా దొరుకుతారు, తునిపాపు దొరకదు. నిజంగానే ఎందుకు దొరకదో నాకు తెలియదు. అలాగే సీదిరి అప్పలరాజు కూడా దొరకడు. అరెస్ట్ చేద్దామంటే కనపడరు, మాయమైపోతారు, అన్నీ సద్దుమడికితంతో బయటకు వస్తారు. జస్ట్ ఎలాంటి విషయాల్లోకి వస్తారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా సంతకం పెట్టి వచ్చేంత ఈజీగా వస్తారు. అదే కామన్ మ్యాన్ ఫ్యామిలీలో ఇలాంటి వాడు ప్లాన్ చేశాడు అనుకోండి, వాడు ఉంటాడు బొక్కలో, బయటకే రాడు. ఎన్నాళ్ళు పడుతుందో వాడికే తెలీదు, మగ్గుతానే ఉంటాడు. వీళ్ళేమంత గొప్ప, వీళ్ళేం పాపం చేసుకున్నారు ఇక్కడ? హీఈస్ నాట్ దాట్ బిగ్గర్ సీదిరి అప్పలరాజు, నార్ పీపుల్ ఆర్ దాట్ బెగ్గర్స్ ఆన్ రోడ్. అందరికీ ఈక్వల్గా వర్తించాలి కదా. కానీ ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్ టేకప్ చేసింది.
మొత్తం సీసీటీవీ ఫుటేజ్ లాగటం, మొత్తం వీళ్ళని ఎక్స్పోజ్ చేయటం, చెత్తగా వీళ్ళు చేసిన వ్యవహారాలన్నీ బయటికి పుంకాలుగా వచ్చేసింది. ఆఖరికి సిగ్గనేది ఎక్కడ తెచ్చుకోవాలంటే ఈ సీదిరి అప్పలరాజు చనిపోయిన అతని వాళ్ళ అమ్మ ఇతని గురించి ఒక వీడియో రిలీజ్ చేశారు, గుర్తుందా? ఎయిటర్ ఒక చిన్న బయట ఏంటి మర్చిపోయి ఉంటే, ₹1,00,000 ఇస్తాము, మా ఇంట్లో పనిగా ఒక మనిషి అమ్మ వచ్చి సోదరని. మరి అలా నీ కొడుకు నా మనవలు నా కొడుకులు పెట్టుకుని వెళ్ళి నా చుట్టాల బంధువులు నరికేస్తూ ఇవే చేయగలవా? ఆ వీడియో చూసన్నా తన చెప్పుతో తనే కొట్టుకోవాలి, నేను చేసింది ఇంత పెద్ద మహాపాపం అని. అది కూడా లేదు, పశ్చాత్తాపం లేదు, రిమోర్స్ కొంచెం ఎక్కడన్నా వెతికి చూస్తా కూడా ఇలా మొహాల్లో కనపడవు. మేము చేసింది కరెక్టే అంటారు. ఇంకేమన్నా అంటే మమ్మల్ని మేము కాపాడుకోకపోతే ఈ ప్రభుత్వం కాపాడుతుందా అన్న రీతిలో ఉంటారు. ఇతను దొరకడండి. అప్పలరాజు అరెస్ట్ అని 2 రోజుల నుంచి చూస్తున్నాం అందరం. అయ్యాడా? అవ్వడు. ఐ డోంట్ నో. జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా కోర్ట్స్ ఈజీగా బెయిల్ వచ్చేస్తాయి. 6 ఏళ్లకు ఒకసారి కోర్టుకు వెళ్తాడు. అదే మనలాంటి వాళ్ళం అయితే NBW ఇష్యూ అయిపోతుంది. కోర్టు హియరింగ్ రాలేదో NBW భయపడతా పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు దాకా వెళ్ళి అలా వెనక్కి వచ్చేస్తాం. కల్తీ లడ్డు విషయంలో అంతిమ లబ్ధిదారుడు దాకా వెళ్ళి ఇలా వెనక్కి వస్తాం. ఏంటిదంతా? ఇది చివరికి సీదిరికి కూడా ఈ ప్రివిలేజ్ ఉందంటే చాలా గొప్పగా వెళ్తుంది. రేపు ఇంకొక సామాన్యుడు ఇలాగే డ్రామా వేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారా, లేకపోతే సీదిరిని వదిలేస్తాం అని చెప్పి ఆ రెఫరల్ చూపిస్తే వదిలేస్తారా? ఐ థింక్ దిస్ ఇస్ అ రిక్వెస్ట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడూ సంక్షేమం, దాని తర్వాత పెట్టుబడులు, అభివృద్ధి మీద ఫోకస్ చేస్తున్నారు. న్యూసెన్స్ ఎక్కువైపోయింది రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళందరి వల్ల. నో డౌట్ అబౌట్ ఇట్. ప్రశాంతంగా పని కూడా చేసుకోనివ్వరు, ఎవరు చేసుకోనివ్వరు. వారం డ్రామాలు పెడతారు ఈ వైసీపీ వాళ్ళు, అరాచకపు డ్రామాలు. కొంచెం ఫోకస్ చేసి సీదిరిని అర్జెంట్గా యాక్షన్ తీసుకోవాలి సీఎం గారు. తీసుకోకపోతే ఇది రాంగ్ మెసేజ్ వెళ్తుంది జనాల్లోకి. చెప్పండి మీరు అందరూ, ఎక్కడ దాక్కుంటుంటాడు ఈ సీదిరి? అండ్ ఈ సీదిరిని అరెస్ట్ చేయకుండా మనందరిపైన న్యాయాలు చట్టాలు పనిచేస్తాయంటే కరెక్టా? మీ ఒపీనియన్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.